ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రామనామం భారతదేశ ప్రజల కనకరంతో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామభక్తులంతా ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పురస్కారం నిర్వహించిన సందర్భంగా మోడీ ప్రసంగించారు. 2020 జనవరి 22 సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని కొనియాడారు. ఇవాళ మన శ్రీరాముడు మళ్ళీ వచ్చాడని, ఎన్నో బలిదానాలు త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడని ఈ శుభఘడియలో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గర్భగుడిలో ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని మోడీ పేర్కొన్నారు. మన బాలరాముడు ఇక నుంచి టెంటులో ఉండాల్సిన అవసరం లేదని, మన రాముడు ఇక నుంచి మందిరంలో ఉంటారని చెప్పారు. బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకొని చూస్తున్నామని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని, పవిత్రమైన అయోధ్యపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నామన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు 100 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారని, స్వాతంత్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశామని, ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటుందని, ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలని మోడీ కోరారు. ఈ శుభఘడియల కోసం 11 రోజులు దీక్షలు చేశామని, ఏపీలోని లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, సాగర్ నుంచి సరియు వరకు రామనామం జపించామన్నారు.